ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. సంపూర్ణంగా అర్థమవుతుంది. ఆయన ఏం చేస్తాడంటే నీకు అర్థమయ్యేదానికి ప్రయత్నం చేస్తాడు. నీలో ఉండి దేవుని వాక్యాన్ని అర్థం చేస్తూ దేవుని దగ్గరికి నిన్ను చేర్చడానికి ఆయన కష్టపడతాడు. ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ. నీటి మూలముగాను, రెండోది ఆత్మ నీకు సహాయం చేస్తాడు. నీళ్లు వీడి వరకు ఉన్నాయి. దేవుడు మంచి సేవకుడు దొరికినాడు. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామంలో నీకు బాప్తిసం, ముగ్గురు నామాల్లో. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు అదృష్టవంతుడు. నేను నీకోసం ప్రతిరోజు ప్రార్థన చేశాను. ఆయన ఆరోగ్యంగా ఉంచుకోవాలి, నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడుతామని ప్రార్థన చేస్తా వచ్చాను. ఓకే, కాబట్టి నీకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇస్తాను. మరి నీకు బాప్తిసం తీసుకోవడానికి ఇష్టమే కదా? ఇష్టమే. ఎవరు బలవంతం లేదు కదా? కాబట్టి నీకు తండ్రి యొక్క, కుమారు యొక్క, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ప్రేర్ చేస్తాను. ప్రేర్ చేసిద్దామా? ప్రేమ గల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ పరిశుద్ధ పాదాలు పొందనాలు. ఈ విధంగా నీ కుమారుడు అయ్యగారిని బట్టి వందనాలు. ఇదిగో తండ్రి, మంచి మనసుతో, మారు మనసు నిమిత్తం బాప్తిసం పొందాలని, తద్వారా నీ కుమారు ద్వారా నీ దగ్గరికి చేరాలని, నీతో చక్కగా బ్రతకాలని, నీ గురించి తెలుసుకోవాలని ఆశపడ్డారు తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు. నీ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మీ సన్ని తోడుగా నడవచ్చండి. నీ బిడ్డను కాపాడమని వేడుకుంటూ, కేసులన్నీ కొట్టివేయబడతాయి నీకు. ఇంకా పిల్లలు వేడుకొని ఉన్నంత వరకు వాడికి ఎన్ని తెలుసు? ప్రేమతో చక్కగా క్రీస్తు వల్ల జీవించాలి. ఓకే.